안녕하세요. వెల్కమ్ టు మై ఛానల్. ఒకవేళ ఈ డ్రామా ముందు పార్ట్స్ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూసేయండి. ఈ ఎపిసోడ్ ఎండ్ వరకు చూడండి, ఇంకా లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇంకెందుకు లేట్, ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేసుకుందాం. ఇక్కడ లీషిన్ని వాళ్ళ మదర్ ఫుల్గా తిట్టేస్తే, మరోవైపు మన హీరోయిన్ లీషిన్ ఇంకా చాసియాన్ మ్యాచ్ చూస్తూ ఉంటారు. హీరోయిన్ అంటుంది, ఇలా నేను ఆన్లైన్లో కూడా చూశాను కానీ నాకేం అర్థం కాలేదు, ఇది ఫౌల్ కదూ? దానికి హీరో అంటాడు, లేదు కరెక్టే, అదేం ఫౌల్ కాదు అని అంటాడు. కానీ హీరోయిన్కి తెలియకుండానే హీరోయిన్ హీరోకి దగ్గరగా వస్తూ ఉంటుంది. ఇది చూడు, ఇదే ఇంపార్టెంట్ పార్ట్ మనకి అని హీరోయిన్ క్లోజ్గా వెళ్తుంది. హీరో కూడా ప్యాకెట్లో ఉన్న పాప్కార్న్ తీసుకుంటే హీరోయిన్ అంటుంది, నువ్వు నాకు ఇంత దగ్గరకు వచ్చేసావేంటి? నా పక్కన కూర్చోవాలనుకుంటున్నావు కదూ? అప్పుడు హీరో అంటాడు, ఎవరో ఒక సైడ్ సోఫాని ఖాళీ చేశారు అని హీరో అటువైపు చూపిస్తాడు. దాంతో హీరోయిన్ కూడా అటువైపు చూడగా తనే మెల్లగా వచ్చేసిందని తను అర్థం చేసుకొని, అదేం లేదు అది ఫౌలే అని మెల్లగా తన ప్లేస్కి తను వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ రోజు వాళ్ళు గేమ్ గురించి డిస్కస్ చేసుకొని పడుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హీరో మార్నింగ్ మీట్ అన్ని డిషెస్ పెట్టుకొని తింటూ ఉంటాడు. అప్పుడే మార్నింగ్ లేచిన మన హీరోయిన్ ఇదంతా చూసి తన కోసమే చేసినట్టు, చాలా థ్యాంక్స్ నీకు, నా కోసం ఇన్ని చేసావా, నువ్వేంటి ఇక్కడ అని హీరో అంటాడు. దానికి హీరోయిన్ అంటుంది, నీ ఉద్దేశం ఏంటి? నీకు ఒక విషయం తెలుసా? ఈ ప్రపంచంలోనే భయంకరమైన విషయం ఏంటంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి కూర్చొని తింటాం, కాబట్టి మనం ఇద్దరం కలిసి కూర్చొని తినలేము అని హీరోయిన్తో అంటాడు. దానికి హీరోయిన్ అంటుంది, ఇదంతా నువ్వు ఒక్కడివే తింటావా? మరీ ఇంత పిసినారితనం అవసరమా? దానికి హీరో అంటాడు, ఒకవేళ మనం ఇద్దరం కలిసి కూర్చొని తిన్నామనుకో, నాకు నీ మీద ఇష్టం వచ్చేసింది అనుకో, అప్పుడేం చేస్తావు అని హీరోయిన్ని అంటాడు. దానికి హీరోయిన్ అంటుంది, సరే నా కోసం ఫ్రిడ్జ్లో టేస్టీ సలాడ్ ఉంది, నేను తింటాను అని సలాడ్ తినటానికి తెచ్చుకుంటుంది. కానీ మన హీరో తన ముందు ఒక చికెన్ పీస్ తనకి చూపించి అది తింటూ ఉంటాడు. ఇది చూసిన హీరోయిన్, నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు కదూ, నాకు చూపించి మరీ తింటున్నావు, అయినా ఎవరు పొద్దున్నే మాంసం తెచ్చుకొని ఇవన్నీ తింటాడు అని అంటే హీరో అంటాడు, నేను పచ్చి ఫిష్నే తినేస్తాను తెలుసా నీకు? హీరోయిన్ అంటుంది, ఈరోజు కానీ నువ్వు చాసియాన్తో కాంట్రాక్ట్ చేయకపోతే నీకు ఇన్వెస్ట్మెంట్ దొరకదు, నీకు తెలుసా అంటే దానికి హీరో అంటాడు, ఈ కొరియాలో ఓన్లీ రెండు ప్లేయర్స్ ఉన్నారు, ఒకటి నా కంపెనీలో జాయిన్ అయిన ప్లేయర్స్, ఇంకొకటి నా కంపెనీలో జాయిన్ అవ్వబోతున్న ప్లేయర్స్, అర్థమవుతుందా అని అంటాడు. దానికి హీరోయిన్ అంటుంది, సరే నేను ఈ సలాడ్ కూడా నువ్వే తినే, నేను 12 o'clockకి నాకు ఒక లంచ్ అపాయింట్మెంట్ ఉంది అని హీరోయిన్ హీరోతో అంటుంది. ఇక్కడ యాన్ వచ్చేసి వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేస్తుంది. వాళ్ళ ఫాదర్ ఇటలీలో ఉంటారు కాబట్టి తను ఇటాలియన్ లాంగ్వేజ్లో మాట్లాడుతుంది. హలో నాన్న, నేను కొరియాకి వచ్చాను, నీకు చెప్పడం మర్చిపోయాను, కాస్త నా క్రెడిట్ కార్డ్ బ్లాక్ చేయకుండా ఉంటే నేను జస్ట్ కొరియాని చూసి మళ్ళీ వచ్చేస్తాను నాన్న అని యాన్ వాళ్ళ ఫాదర్తో అంటుంది. కానీ వాళ్ళ ఫాదర్ దీనికి అస్సలు ఒప్పుకోరు అని ఫోన్ పెట్టేస్తారు. ఆ తర్వాత యాన్, నేను ఆ వ్యక్తిని తొందరగానే వెతకాలి అని అనుకుంటుంది. నెక్స్ట్ యాన్ ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ తవ్వుతుంది. అక్కడ తవ్వి ఏం తీసింది అని అంటే, అక్కడ ఒక పెద్ద క్యాన్స్ అన్నీ పెట్టింది. అందులో అంతా ఆల్కహాల్ క్యాన్స్ అనమాట. ఆ క్యాన్స్ తాగుతుంది. ఇది చూసిన అతని కజిన్, ఎందుకయ్యి అక్కడ దాచావు అని అంటే యాన్ అంటుంది, ఏదైనా మనకి చాలా ఇంపార్టెంట్ అయితే అక్కడ కింద నేలలో దాచుతాం కదా, అందుకే నేను అలా దాచాను అని అంటే, నీ దగ్గర డబ్బులు లేవని విన్నాను ఇందాక నువ్వు ఫోన్ మాట్లాడుతుంటే అని వాళ్ళ కజిన్ అంటాడు. దానికి యాన్ అంటుంది, అవును అని, నువ్వు మా ఫ్యామిలీయే కాబట్టి నా పాకెట్ మనీ నీకు ఇస్తాను అని ఆ కజిన్ తనకి పాకెట్ మనీ ఇస్తాడు. దానికి యాన్ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి, మీరు నిజంగా నా ఫ్యామిలీ రా మీరందరూ అని, ఇప్పుడు నువ్వు నాకు డబ్బులు ఇస్తున్నావు కదా, నేను 2 times డబల్ చేసి మరీ నీకు ఇస్తాను అని యాన్ ప్రామిస్ చేస్తుంది వాళ్ళ కజిన్కి. ఇక్కడ యాన్ ఆ డబ్బులు తీసుకుని ట్యాక్సీ కోసం వెయిట్ చేస్తుంది. ఇలా వెయిట్ చేస్తూ ఆ ట్యాక్సీ అంకుల్కి ఫోన్ చేస్తుంది. నేను ట్యాక్సీ పేమెంట్ కాయిన్స్తో చేయొచ్చా
అని అంటే దానికి ఆ ట్యాక్సీ అతను ఫోన్ పెట్టేస్తాడు. యాన్కి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే తన చుట్టుపక్కల చూస్తే అక్కడ లీషిన్ ఉంటాడు. యాక్చువల్లీ లీషిన్ హీరోయిన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు లంచ్కి వెళ్దాం అనుకున్నారు కాబట్టి. ఇక్కడ లీషిన్కి వాళ్ళ మదర్ ఫోన్ చేస్తారు. అప్పుడు లీషిన్ అంటాడు, నేను ట్రైనర్ని కలవడానికి వెళ్ళాను, ఇక్కడ ట్రైనింగ్ కాడే ఉన్నాను నేను అని అబద్ధం చెప్తాడు. ఇది విన్న యాన్ దాన్ని అవసరంగా తీసుకొని లీషిన్ అంటాడు, నేను కనీసం తన ఫేస్ చూసి వెళ్ళిపోదాం అనుకున్నాను, తను ఇంకా రావట్లేదేంటి అని హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే యాన్ ముందుకొచ్చి, అయితే నా ఫేస్ చూడొచ్చు కదా అని అంటుంది. నువ్వేంటి ఇక్కడ, బయటికెళ్ళు అని కారులోంచి బయటికి వెళ్ళమని యాన్కి చెప్తాడు. కానీ యాన్ ఈ అన్నట్లకి ఒప్పుకునే పరిస్థితిలోనే లేదు. నేను నీతో కానీ ఉన్నాననుకో, మీ ఫాదర్ నన్ను మళ్ళీ పిక్చర్స్ తీసి నన్ను బెదిరించడానికా అని అంటే దానికి యాన్ అంటుంది, ఈసారి మా ఫాదర్ ఏవైనా పిక్చర్స్ పంపిస్తే నువ్వు ఎప్పుడు అలా ఫొటోస్ దిగవు కదా, అందుకే అలా పంపిస్తారు మా ఫాదర్ నీకు. అంటే నువ్వు దాన్ని మెమరీగా ఉంచుకోవాలి, అంతేగాని ఇలా కంప్లైంట్ చేయకూడదు. అయినా ఎవరో అన్నారు ట్రైనర్తో ఉన్నాను, ట్రైనింగ్ గ్రౌండ్లో ఉన్నాను అని, వెళ్ళి చెప్పేమంటావా ఆంటీకి అని యాన్ లీషిన్ని భయపెట్టిస్తుంది. దానికి ఇంకేం చేయలేక లీషిన్ కూడా కార్ డ్రైవ్ చేస్తాడు. ఆ తర్వాత లీషిన్ అడుగుతాడు, అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే యాన్ ఇవన్నీ చెప్పకుండా రైట్ తీసుకో, లెఫ్ట్ తీసుకో అని మాత్రమే చెప్తుంది. ఇదంతా చూస్తున్న లీషిన్కి చాలా కోపం వస్తుంది. అసలు ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగుతాడు. ఇక్కడ మరోవైపు హీరోయిన్, ఇతను ఎందుకు రావట్లేదు, ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు అని లీషిన్ ఫోన్కి ట్రై చేస్తూ ఉంటుంది. యాక్చువల్లీ హాస్పిటల్కి చాసియాన్, హీరో ఇంకా హీరోయిన్ వచ్చారనమాట. ఇక్కడ చాసియాన్కి హాస్పిటల్లో ఏదో టెస్ట్ చేస్తున్నారు, దానికోసమే వీళ్ళందరూ హాస్పిటల్కి వచ్చారు. హీరో చాసియాన్తో అంటాడు, నేను టీమ్ డాక్టర్ని పిలిచాను గేమ్ చూడటానికి, నువ్వు రిలాక్స్ అవుతావని, నువ్వు ఎక్కువ స్ట్రెస్ అమ్మాయి మీద పెట్టకు అని అంటే చాసియాన్ ఉంటుంది, ఏంటిది, నువ్వు ఇప్పుడు తనని కాపాడుతున్నావా? దానికి హీరో తను కూర్చున్న చోటు నుంచి లేచి, లేదు, నువ్వేం మాట్లాడుతున్నావు, అసలు కానే కాదు. దానికి చాసియాన్ అంటుంది, అయితే మీరిద్దరు ప్రేమించుకుంటున్నారా? దానికి హీరో అంటాడు, నువ్వు సరే వద్దులే, నీకు టీమ్ డాక్టర్ వద్దపోతే చెప్పు, మానేద్దాం, అన్నీ మర్చిపోదాం అని హీరో చాసియాన్తో అంటాడు. అప్పుడే హీరోయిన్ వాళ్ళ దగ్గరికి వచ్చి, ప్లేయర్ చాసియాన్, మీరు లోపలికి రావాలి, ఎందుకంటే నేను డాక్టర్తో అన్నీ మాట్లాడేశాను, మీరు లోపలికి వెళ్ళొచ్చు, మీకు అనిపించట్లేదా మనం ఇద్దరం గుడ్ మ్యాచ్ అని హీరోయిన్ చాసియాన్తో అంటుంది. కానీ చాసియాన్ అంటుంది, చాలా చండాలంగా ఉంది, నీకు ఏదో ఇంట్రెస్ట్ ఉందని, నీకు నా మీద ఇంట్రెస్ట్ లేకపోయినా ఇంట్రెస్ట్ ఉన్నట్టు చేస్తున్నావు కదూ అని చాసియాన్ హీరోయిన్తో అంటుంది. అది చెప్పి చాసియాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ అలానే ఉండిపోతుంది. ఆ తర్వాత హీరో అక్కడికి వచ్చి, నువ్వు తనని రేపటికల్లా కన్విన్స్ చేయగలుగుతావని అనుకుంటున్నావా అని అంటాడు. దానికి హీరోయిన్ అంటుంది, అవును, నువ్వు కాంట్రాక్ట్ సైన్ చేయడానికి సిద్ధం చేసుకో అని అంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఒకరిని చూసుకొని ఛాలెంజ్ చేసుకుంటారు. మరోవైపు ఇక్కడ యాన్ చెప్పిన రూట్కి లీషిన్ ఒక ఊరిలోకి తీసుకొస్తాడు. ఇక్కడ యాన్ అంటుంది, ఆ పాపు కారాపు, మనం వచ్చేసాం, చూసావా, ఇదే మట్టి వాసన, ఇదంతా వాసన, ఇంత మంచి వాసన వస్తుంది కదా. అప్పుడు లీషిన్ అంటాడు, అవును, ఇటలీలో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఈ వాసనలన్నీ, నేను ఎక్సర్సైజ్ చేయాలి, నువ్వు నన్ను ఇక్కడ తీసుకొచ్చావెందుకు అని లీషిన్ యాన్తో అంటాడు. అప్పుడే యాన్, బామ్మ ఒక్క నిమిషం ఆగు అని ఆ బామ్మ ఒక బస్తా మోస్తూ ఉంటుంది. ఆ బస్తాను తీసుకెళ్ళి ఈ అబ్బాయి మోస్తాడు, ఉన్నాడు కదా అని అంటే ఆ తర్వాత లీషిని చేసేదేమీ లేక ఆ బస్తా మోస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ పాపం మన లీషిన్కి అది మొయ్యలేక పడేయలేక మోస్తూ ఉంటాడు. ఇక్కడ యాన్ అక్కడ విలేజ్ హెడ్ని కలవడానికి వెళ్తుంది. అతన్ని కలిసి అతనికి హెలో చెప్తుంది. దానికి విలేజ్ హెడ్ అంటారు, నువ్వేంటి ఇక్కడ అని అంటే యాన్ అంటుంది, మీ అందరితో దగ్గర అవ్వాలంటే నేను ఎక్కువ కలవాలి కదా. దానికి విలేజ్ హెడ్ అంటాడు, ఒకవేళ ఏదైనా ఉంటే నేనే చెప్పేవాడిని కదా అంటే దానికి యాన్ అంటుంది, నేను కొంచెం తొందరలో ఉన్నాను, అప్పుడున్న వాళ్ళు ఇంకా ఈ విలేజ్లోనే ఉంటున్నారా అని యాన్ ఆ హెడ్ని అడుగుతుంది. దానికి ఆ హెడ్ అంటారు, అవును,
ఇక్కడ 56 మంది ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడే 55 మంది అయ్యారు. దానికి యాన్ అంటుంది, అయితే ఆ 55వ వ్యక్తి ఎవరైతే వెళ్ళిపోయారో అతన్ని నేను కలవచ్చా? అంటే దానికి హెడ్ అంటారు, అతనికి 120 ఇయర్స్, అతను చనిపోయాడు అని అంటారు. అప్పుడు యాన్ అంటుంది, నేను ఊర్లో ఉన్న వాళ్ళందరినీ చూడొచ్చా అని అంటే దానికి హెడ్ కూడా ఒప్పుకుంటాడు. ఒక ట్రాక్టర్ మీద తను ఊర్లో వాళ్ళని కలవడానికి వెళ్తుంది. కానీ లీషన్ పరిస్థితి మాత్రం అతి దారుణంగా మారిపోయింది. ఎందుకంటే అతను బస్తా పెట్టేసి రాగానే ఇంకో పని చెప్పారు. అది ఏంటంటే ఇక్కడున్న మట్టిని బాగా పిండడం, ఇంకా దానికి మందు జల్లడం, ఈ అన్ని పనులు చేసి చేసి లీషన్కి ఫుల్ కోపం వస్తుంది. నేను ఎలా ఉండేవాడిని, ఎలా చేసేసింది ఈ యాన్, అసలా వదలకూడదు దీన్ని, వచ్చాక చెప్తాను దీని పని అని గట్టిగా అరిసి తన మీద ఉన్న కోపం అంతా తీర్చుకోవాలి అని అనుకుంటాడు. మరోవైపు హాస్పిటల్లో హీరోయిన్ని కలవడానికి ఒక పేషెంట్ వస్తారు. ఈ పేషెంట్, నేను ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్నాను కదా అంటే దానికి హీరోయిన్ ఉంటుంది, మీరు కలద్దాలు మార్చారా, మనం ఒక ఫ్యామిలీ లాగా అయిపోయాం కదా 3 ఇయర్స్ నుంచి అని అంటే దానికి హీరోయిన్ అంటుంది, మీరు లాస్ట్ వీక్ ఎలా ఉంది మీకు అని అడుగుతుంది. దానికి ఆ పేషెంట్, నేను చాలా సఫోకేషన్గా అనిపిస్తుంది నాకు, నేను అన్నం తింటున్నాను కానీ నాకు డైజెషన్ అవ్వట్లేదు, నేను వాటర్ తాగుతున్నాను కానీ నాకు అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది అని తనకి చెప్తూ ఉంటాడు. కానీ మన హీరోయిన్ అలా వింటూనే ఒక ఆలోచనలో పడిపోతుంది. ఆ తర్వాత తను అలానే ఆగిపోతుంది. దానికి ఆ పేషెంట్ డాక్టర్ డాక్టర్ అని పిలుస్తాడు. అప్పుడే హీరోయిన్ తన ఆలోచన నుంచి బయటకు వస్తుంది. ఆ తర్వాత తను హాస్పిటల్ బయట కూర్చుంటుంది. అప్పుడే హీరో తనని చూసి, నేను నీ గురించి చాలాసేపు నుంచి చూస్తున్నాను, చాసియోన్ని ఎలాగో అలా నేను కన్విన్స్ చేశాను హాస్పిటల్లో కౌన్సిలింగ్ తీసుకోవడానికి, అయినా నువ్వెందుకు ఫోన్ ఎత్తట్లేదు, తను వెళ్ళిందా అని హీరోయిన్ అడుగుతుంది. దానికి హీరో అంటాడు, తను ట్రైనర్తో ట్రైన్ అవ్వడానికి వెళ్ళింది, నువ్వు ఆపర్చునిటీని మిస్ చేసేసావు అని హీరోయిన్తో అంటాడు. హీరోయిన్ డల్గా ఉండటం చూసి, అసలు ఏమైంది అని హీరో అడుగుతాడు. దానికి హీరోయిన్ అంటుంది, నువ్వు ఏజెన్సీ వెళ్తున్నావా, పద వెళ్దాం అని అంటుంది. మరోవైపు లీజన్ అన్ని పనులు చేసి ఒక చోట కూర్చొని, అసలు ఆ ట్రైనర్ గారు కూడా ఇంత ట్రైనింగ్ ఇవ్వడు, ఈరోజు అంత ట్రైనింగ్ తీసుకున్నాను నేను, ఒకటి మాత్రం మంచిదే జరిగిందిలే, వేరే ఆలోచనలు రాకుండా ఏదో ఒక పని చేసుకున్నాం. అప్పుడే యాన్ చాలా డల్గా ఒక పంప్కిన్ పట్టుకొని వస్తుంది. రోజు క్రాకర్స్లా ఎలిగే నీ కళ్ళు ఈరోజు ఎందుకు ఇంత డల్గా ఉన్నాయి? దానికి యాన్ చాలా డల్గా, నేను ఆ వ్యక్తిని ఎలాగైనా కలుస్తాను ఏదొక రోజు అని అంటుంది. ఇది విన్న లీషన్, ఆ వ్యక్తి నీకు భయపడి పరిగెట్టేసి ఉంటాడు నువ్వు వెతుకుతున్నావని అతని కోసం. దానికి యాన్ అంటుంది, అవునా, అదే అయి ఉంటుంది, ఎందుకు ఈమె ఇలా ప్రవర్తిస్తుంది అని అనుకుని తన మూడ్ చీర్ చేయడానికి అక్కడున్న నీళ్లు తన మొహం మీద వేస్తాడు. దానికి యాన్ అంటుంది, నువ్వు ఆపు వెయ్యకు నా మీద అని అరుస్తుంది. కానీ లీషన్ ఇవన్నీ పట్టించుకోకుండా తన మీద వాటర్ జల్లుతూ ఉంటాడు. అప్పుడు యాన్ చాలా కోపంగా వాటర్లో దిగుతుంది. నేను కూడా అదే అనుకున్నాను, తను కూడా వాటర్ జల్లుతుంది అని. కానీ తను లీషన్ని వాటర్లో టప్మని ఒకటి ముంచేస్తుంది. ఆ తర్వాత లీషన్ లేచి, అస్సలా ఈ అమ్మాయిని మూడ్ చీర్ చేద్దాం అనుకున్నాను చూడు, నా నెత్తి వేసి కొట్టుకోవాలి, అసలు ఈ అమ్మాయికి ఇంత బలం ఇచ్చాడేంటి దేవుడు అని అనుకుంటాడు లీషన్. ఇప్పుడే యాన్ వచ్చి, ఏంటి డోర్ ఓపెన్ చే, కార్ డోర్ అని అంటుంది. దానికి లీషన్ అని డోర్ అంతా లాక్ వేసేసి విండో కూడా లాక్ చేసేసి, నువ్వే వచ్చేసే అని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. మరోవైపు హీరో ఇంకా హీరోయిన్ కార్లో వెళ్తూ ఉంటారు. కానీ హీరోయిన్ చాలా సైలెంట్గా ఉంటుంది. ఇది చూసిన హీరోయిన్ కోసం సాంగ్స్ ప్లే చేస్తాడు. కానీ హీరోయిన్కి అప్పుడే ఫోన్ వస్తుంది. దాంతో హీరోయిన్ సాంగ్స్ని ఆఫ్ చేస్తుంది. ఇది ఎవరి ఫోనో కాదు, యాన్ హీరోయిన్కి ఫోన్ చేస్తుంది. నా కోసం ఒక ట్యాక్సీ బుక్ చేయవా, నాకు ఇక్కడ అంత నెట్వర్క్ రావట్లేదు అని యాన్ హీరోయిన్తో అంటుంది. కానీ హీరోయిన్ అంటుంది, నువ్వు అసలు ఎక్కడున్నావు అంటే దానికి, నేను సియోల్ నుంచి దూరంగా ఒక విలేజ్కి వచ్చాను, ఇంకా నా దగ్గర ఇప్పుడు డబ్బులు కూడా లేవు అని హీరోయిన్తో అంటుంది యాన్. అప్పుడు హీరోయిన్ అంటుంది,
నువ్వు అసలు అక్కడికి ఎందుకు వెళ్ళావు అని అంటే యాన్ అంటుంది ఒకరిని వెతకడం కోసం. అంటే ఇంతకీ ఎవరు? సర్లే నువ్వు అక్కడే ఆగు, నేను ట్యాక్సీ తీసుకుని వస్తాను. దానికి యాన్ ఒప్పుకోదు, నేనే వచ్చేస్తాను అని అంటుంది. కానీ హీరోయిన్ అంటుంది అంత రాత్రిపూట నువ్వు ట్యాక్సీలో ఒక్కదానివే రావడం నీకు సేఫ్ కాదు అని అంటుంది. నువ్వు అక్కడే ఉండు అని ఫోన్ పెట్టేస్తుంది. ఆ తర్వాత ఇది విన్న హీరో అయితే తను రావడం సేఫ్ కాదు కానీ నువ్వు వెళ్ళడం సేఫా అని హీరో తనని అడుగుతాడు. దానికి హీరోయిన్ అంటుంది నేనెవరికి రుణపడాలని అనుకోవట్లేదు, నువ్వు అక్కడ నన్ను దింపే, నేను అక్కడి నుంచి వెళ్ళిపోతాను. నాకు కూడా ఒకరికి రుణపడటం అంటే నాకు కూడా ఇష్టం లేదు, కానీ ఒక్కొక్కసారి అలా ఇరుక్కుపోతాం అంతే. అయినా నువ్వు ఇప్పటికిప్పుడు అక్కడికి ఎందుకు పరిగెట్టాలని అనుకుంటున్నావు అంటే హీరోయిన్ అంటుంది నేను కూడా ఒకరికి రుణం ఉన్నానులే అని అంటుంది. అయితే వాచా అది బ్రాస్లెటా అని హీరో తన చేతిని చూసి చెప్తాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది బ్రాస్లెట్. అయితే నిన్ను కూడా వంచే ఒక వ్యక్తి ఉన్నారన్నమాట, ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో నాకు కూడా కలవాలని ఉంది అని హీరో హీరోయిన్తో అంటాడు. ఇక్కడ యాన్ వెయిట్ చేస్తూ రాత్రి అయిపోతుంది, తనకి ఏది తోచదు. అప్పుడే తను అనుకుంటుంది నేను నిజంగా ఆ వ్యక్తిని కలవగలుగుతానా అని అనుకుంటుంది. ఇక్కడ కారులో మన హీరో హీరోయిన్ కూడా వస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ చూడు ఎంత చీకటిగా ఉందో, లైట్లు లేవు, ఇంకా జనాలు కూడా లేరు. ఇక్కడ ఎవరినైనా కప్పెట్టేసినా కూడా అసలు తెలీదు కప్పెట్టినట్లు అని హీరోయిన్ హీరోతో అంటుంది. ఇదొక పర్ఫెక్ట్ మూవీ లొకేషన్ కదూ. దానికి హీరో సడన్గా కార్ ఆపుతాడు. ఇది చూసిన హీరోయిన్ ఎందుకు కార్ ఆపావు? ఒక చిన్న బ్రేక్ తీసుకుని నడుపుదామని. బ్రేక్ ఎందుకు? అప్పుడు హీరో హీరోయిన్ దగ్గరకు వచ్చి నువ్వు ఒకసారి కళ్ళు మూసుకుంటావా అని హీరోయిన్ని అడుగుతాడు. దానికి హీరోయిన్ అంటుంది అమ్మో కళ్ళు ఎందుకు మూసుకోవాలి ఇప్పుడు, అసలు నువ్వు ఏం చేద్దామని అనుకుంటున్నావు అని హీరోయిన్ హీరోతో అంటుంది. అది కూడా హీరోయిన్ అరుస్తూ ఉంటుంది. ఇంకా నేను నా కళ్ళు తెరిసేయమంటావా అని అంటే హీరో తన కార్ డిక్కీలో ఉన్న ఒక కప్పెట్టేది తీసుకొస్తాడు. ఇది చూసిన హీరోయిన్ వామ్మో ఇప్పుడు అది ఎందుకు తీసుకొస్తున్నాడు అని అంటుంది. ఏంటి ఇప్పుడు నన్ను కప్పెట్టేస్తాడంటావా? అయ్యయ్యో అయితే నేను ఇక్కడి నుంచి వెళ్ళాల్సిందే అని తలుపు తెరవడానికి ట్రై చేస్తుంది, కానీ అవ్వదు. సీట్ బెల్ట్ తీయడానికి ట్రై చేస్తుంది, అవ్వట్లేదు. వెనకాల మన హీరో టార్చ్ పట్టుకోవడం వల్ల ఇంకా భయంకరంగా అనిపిస్తున్నాడు. అయితే అబ్బా నన్ను చూసేసాడా, ఇప్పుడు ఎలాగా, నేను ఏం చేయాలి అంటూ కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే హీరో తన దగ్గరకు వచ్చి అసలు నువ్వు ఏం చేస్తున్నావు అని హీరోయిన్ అరుస్తుంది. దానికి హీరో అంటాడు నీకు కనిపించట్లేదా, నేను అడుగుతున్నాను ఎందుకంటే నాకు తెలియాలనుకోవట్లేదు అని అంటుంది. ఇది విన్న హీరో నువ్వు ఒకసారి బయటికి వచ్చి చూడు ప్లీజ్ అని అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ అంటుంది నేను కార్ బయటికి రాను, ఫస్ట్ నువ్వు అది అక్కడ పాడే, నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే మాటల్లోనే చెప్పు, నేనేమి బయటికి రాను కార్లోంచి అని అంటుంది. దానికి హీరో అంటాడు అక్కడ ఒక యానిమల్ చచ్చిపోయింది, దాన్ని కప్పెట్టడానికి వెళ్తున్నాను అని అంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ దాన్ని కప్పెట్టి దానికి విషెస్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత హీరోయిన్ అంటుంది నువ్వు నీ వచ్చే లైఫ్లో ఇంకా ఎక్కువ కాలం హ్యాపీగా హెల్తీగా బతకాలని నేను కోరుకుంటున్నాను అని హీరోయిన్ అటు చూస్తూ అంటుంది. ఆ తర్వాత హీరో అంటాడు అయితే నువ్వు జంతువులతో బాగానే ఉంటావు అన్నమాట, మనుషులతో మాత్రమే నీకు వస్తుంది ఇబ్బంది అని అంటాడు. అప్పుడే హీరోయిన్కి ఒక ఫోన్ వస్తుంది. ఇది ఎవరి ఫోనో కాదు, ఇది యాన్ ఫోనే. యాన్ హీరోయిన్కి ఫోన్ చేసి నేను కారులోనే ఉన్నాను, నువ్వేం కంగారు పడకు, నేను సోల్కి వెళ్ళిపోతున్నాను అని అంటుంది. అప్పుడు హీరోయిన్ అంటుంది ఇంతకీ ఎవరి కారు ఎక్కావు నువ్వు అంటే నాకు తెలిసిన వాళ్ళే కారు, వాళ్ళు నాకు లిఫ్ట్ ఇచ్చారు, నేను వస్తున్నాను అని అంటే నీకు తెలిసిన వాళ్ళ అని హీరోయిన్ అంటుంది. ఆ తర్వాత యాన్ అంటుంది ఇప్పుడు నీకేంటి ఇంపార్టెంట్, నేను సియోల్కి రావడమే కదా, నేను వస్తున్నాను అన్నాను కదా అని అంటుంది. ఆ తర్వాత ఫోన్ పెట్టేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ హీరోతో అంటుంది మనం ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు అంటే తను ఆల్రెడీ వేరే వాళ్ళ కార్ ఎక్కిందంట అని అనటంతో వాళ్ళు కూడా కార్ ఎక్కుతారు. ఆ తర్వాత ఇక్కడ లీషన్ యాన్తో అంటాడు నేను అసలు ఎందుకు తిరిగి వచ్చానంటే ఎందుకు ఎవరిని వెతకాలనుకుంటున్నావు నువ్వు అని తెలుసుకోవడానికి, అదంతా నీకెందుకు అని యాన్ అంటుంది. దానికి లీషన్ అంటాడు నాకు తెలిసిన వాళ్ళు అవుతారు, అయినా నీకు తెలుసు కదా నాకు ఎంతమంది కనెక్షన్సో ఇక్కడ అని అంటే
దానికి యాన్ అంటుంది, నేను ఇష్టపడే వ్యక్తి అని అనుకోవచ్చు, నేను ఆ వ్యక్తి ఇక్కడే ఉండేవాళ్ళం చిన్నప్పుడు అని యాన్ లీషన్తో చెప్తుంది. మరోవైపు ఇక్కడ హీరో ఇంకా హీరోయిన్ ఆకలేసి తినటానికి వస్తారు. ఆ తర్వాత హీరో హీరోయిన్ని అడుగుతాడు, నువ్వు తినవా? దానికి హీరోయిన్ అంటుంది, మా ఫాదర్ కూడా ఒక డాక్టరే, ఒక సైకియాట్రిస్ట్. మా ఫాదర్ ఎప్పుడూ ఒక పేషెంట్ని ఒక పేషెంట్లా ట్రీట్ చేయలేదు. ఒక పేషెంట్కి చాలా దగ్గర అయిపోయి చాలా క్లోజ్గా ఉండి అతని ఎమోషన్స్ పెట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలని అనుకునేవాడు. మా నాన్నకి ఎప్పుడు పేషెంట్సే ముందు ఫ్యామిలీ కన్నా. ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా మా ఫాదర్కి చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. కానీ అప్పుడే ఒకరోజు మా ఫాదర్ని ఒక పేషెంట్, అతను మెంటలీ చాలా అన్స్టేబుల్ అనమాట, అతను మా ఫాదర్ని నా కళ్ళ ముందే చంపేశాడు అని హీరోయిన్ చాలా ఎమోషనల్ అయ్యి హీరోకి చెప్తూ ఉంటుంది. ఇంకా తను చెప్పడం కంటిన్యూ చేస్తుంది, కానీ నేను అలా కాదు, నేను చాలా డిఫరెంట్ మా నాన్న నుంచి. నేను పేషెంట్స్కి కొంచెం దూరం మెయింటైన్ చేస్తూ ఉంటాను. నేను అలా ఎమోషన్స్ పెట్టి నా పేషెంట్స్ని ట్రీట్ చేయను. ఇంకా ఈరోజు ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చాడు. ఆ వ్యక్తి పెట్టుకున్న గ్లాసెస్లో నన్ను నేను చూసుకున్నాను. అప్పుడు నాకు అనిపించింది, నువ్వు చెప్పే స్టోరీలో నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, ఒకవేళ అయిపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నట్టుగా నేను ఉన్నాను. ఎప్పుడెప్పుడు నీ కథ అయిపోతుందా, ఎప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా, నువ్వు ఎప్పటికీ కరెక్ట్గా అవ్వలేవు కానీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నట్టుగా నా ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. కానీ నా పేషెంట్కి నేను ఒక్కదాన్నే అతని హోప్గా, అతనికి ధైర్యంగా ఉండొచ్చు. అందుకే ఎవరైనా ఎందుకు అనుకుంటారు వాళ్ళ మనసు విప్పి నాతో మాట్లాడడానికి. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, బ్యాడ్ మెమరీస్ పోగొట్టుకోవడానికి వచ్చిన పేషెంట్స్కి నేనే ఒక బ్యాడ్ మెమరీగా మారిపోతున్నానేమో అని. ప్లేయర్ చాసియోన్ అనేది నిజమే. నేను ఎలా మాట్లాడేదాన్ని అంటే నాకే అన్నీ తెలిసినట్టు, నేనేదో ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు, కానీ నాకు ఇంట్రెస్టే లేదు అని. దానికి హీరో అంటాడు, నువ్వు ఒక వ్యక్తిని తనను తను నిందించుకోవడాన్ని ఏమంటారు మీ సైకియాట్రిస్ట్ భాషలో? ఒకవేళ ఇదే అయితే ఒక పని చేయాలి, నేను ఒక పెద్ద డేటా క్రియేట్ చేస్తాను. అంటే ఒక సర్వే చేసి ఇదంతా నిజం కాదని ప్రూవ్ చేయనా? దానికి హీరోయిన్ అంటుంది, నువ్వు నాకేం చేయలేవు. ఇది చాలా ఫ్రస్ట్రేటింగ్గా అనిపించింది. ఇప్పుడు మాట్లాడితే కొంచెం ఆ రిలీఫ్ వస్తుంది. అప్పుడే హీరో అంటాడు, ఇప్పుడు నీకెలా రిలీఫ్ వస్తుందో వాళ్ళకు కూడా అంతే. వాళ్ళు కూడా మాట్లాడితే తన బరువు తగ్గుతుందని అనుకుంటారు. నువ్వు వాళ్ళ పక్క నుండి కంఫర్ట్ ఇస్తే చాలు, వాళ్ళ పక్క నుండి ధైర్యం ఇస్తే చాలు, అంతకన్నా ఎవరికైనా ఏం కావాలి? అప్పుడు హీరోనే చూస్తూ ఉండిపోతుంది. అప్పుడే తను ఒక సెకండ్ రియలైజ్ అయ్యి, అబ్బా చాలా వేడిగా ఉంది కదూ, ఒక్క నిమిషం విండో ఓపెన్ చేస్తాను అని అంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ సియోల్కి చేరుకుంటారు. అప్పుడు హీరో అంటాడు, రేపు స్టేడియంలో కలుద్దాం, నువ్వు చేయగలుగుతావు అని అంటాడు. దానికి హీరోయిన్ థ్యాంక్ యూ చెప్పి, రైడ్ ఇచ్చినందుకు కూడా థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోయిన్ ఎవరో అబ్బాయితో కారులో రావడం, మాట్లాడటం, థ్యాంక్ యూ చెప్పడం ఇది చూస్తూ ఉంటుంది. హీరో కార్ని టర్న్ చేస్తాడు, కానీ యాన్ని చూడడు. యాన్ని వెనకాల నుంచి చూస్తాడు, కానీ హీరోకి యాన్ ఫేస్ కనిపించదు. ఆ తర్వాత యాన్ ఇంకా హీరోయిన్, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు ఇంత లేట్ అయింది, అసలు నువ్వు ఎందుకో ఎవరిని వెతకడానికి వెళ్ళావు అని అంటే, యాన్ అవన్నీ చెప్పకుండా, మీ అమ్మ తిట్టింది, మీ కజిన్ తిట్టాడు, ఇప్పుడు నువ్వు కూడా తిట్టావు, ఇదంతా ఒక ఫ్యామిలీలాగా అనిపిస్తుంది నాకు, చాలా థ్యాంక్స్, ఇంత ఎఫెక్షన్ ఇస్తున్నందుకు, ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు, నా పైన ఎవరికి ఇంత ప్రేమ ఉండేది కాదు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి టాపిక్ని డైవర్ట్ చేసేస్తుంది. పద మనం ఇంటికి వెళ్దాం అని హీరోయిన్ని తనతో పాటు ఇంటికి తీసుకెళ్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి, ఇంకా లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.